నడిపిస్తాడు. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం యెషయా గ్రంథం దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే అక్కడ 38వ అధ్యాయం యేషయా దీర్ఘదర్శన పుస్తకం 38వ అధికారం 38వ అధికారం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి ఆయనతో ఇట్టనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడవచ్చుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 17 సంవత్సరములలో ఆయుష్ను నీకు ఇచ్చేదను. చాలు. దేవుని వాక్యంలో ఇక్కడ హిజ్కియాతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీరు కన్నీరు విడువదే నా కండే నా పార్తే. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను అని దేవుడు అంటూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని ప్రతి క్షణము కూడా ఆయన చూచుచున్నటువంటి దేవుడు. అందులో ఎవరైతే తన సన్నిధిలో కన్నీరు విడిచుచున్నారో అట్టి వారిని ప్రత్యేకంగా దేవుడు కన్నార్పకుండా ఆయన దృష్టి నుంచి చూచుచున్నటువంటి దేవుడు. హల్లెలూయా. யார் கண்ணீர் விட்டு அழுது கொண்டிருக்கிறார்களோ அவர்களே பிரத்யேகமாக ஆண்டவராக இயேசு கிறிஸ்து உன்னிப்பா என்ன செய்வாரா, அவர் பார்த்து கொண்டே இருப்பார். ஏன், எதற்காக என்னுடைய பிள்ளைகள் கண்ணீர் விடுகிறார்கள், எதற்காக அவங்க எந்த சஞ்சலத்தோடு கூட வேதனையோடு கூட இருந்து இந்த கண்ணீர் விடுகிறார்கள் சொல்லி அவர் కాంగిర దేవునాயிருக்கிறார். కన్నీరు గురించి మనం చూస్తే చాలా సమయాల్లో మనకు పోగొచ్చినప్పుడు వంట చేసేటప్పుడు చాలా మంది కన్నీరు వస్తాయి, అది తెలుసు. కొన్ని సమయాలు మనం ఏదైనా కంట్లో నలుసు పడినప్పుడు కన్నీరు వస్తాయి, అవునా లేదా? కన్నీరు వస్తుంటాయి. ఇలా ప్రతి విషయంలో ఏదో ఒక కార్యంలో కొన్ని సమయాల్లో మరి ఏడుస్తున్నట్టుగా ఉంటారు కానీ కన్నీరు మాత్రం రా. ఇంట్లో జగడాలు వేసుకుంటుంటారు భార్య భర్తలు, భర్త ఏమో కొడుతున్నట్టుగా కనబడుతుంది, భార్య ఏడుస్తున్నట్టుగా ఓయమ్మ కేకలు పెడతా ఉంటుంది. అక్కడ పోయి చూస్తే ఏమి ఉండవు. హల్లెలూయా. కాకపోతే ఆయన పాము కింద పడి ఉంటాడు. కన్నీరు అనేటువంటి కొన్ని సమయాలు అటు ఇటు. కన్నీరు అనేక సందర్భాలు, సంతోషం ఉన్నప్పుడు కన్నీరు వస్తాయి, దుఃఖంతో ఉన్నప్పుడు కన్నీరు వస్తాయి. మనం ఏదైనా సాధించినప్పుడు కన్నీరు వస్తుంది, మనం ఏదైనా కోల్పోయినప్పుడు కూడా కన్నీరు వస్తాయి, బాధతో వస్తాయి. మనం విజయం పొందుకున్నప్పుడు కన్నీరు, కొన్ని సమయాలు అపజయం, ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో వాటి సమయాల్లో కూడా మనకు కన్నీరు వస్తూ ఉంటాయి. అవి సమయం సందర్భం అనేది కూడా లేదు. కన్నుల్లో నుండి జారేటువంటి కన్నీరు వివిధ రకాలుగా మన కన్నీళ్ళు కారుతూ ఉండొచ్చు. అనేక நேரங்களில் சமயங்களில் நம்ம கண்ணீர் வந்து சந்தோஷத்திலும் கண்ணீர் வரும், துக்கத்திலும் கண்ணீர் வரும். நாம் வெற்றி பெற்றாலும் கண்ணீர் வரும், ஆனந்த கண்ணீரா இருக்கும். ஹல்லேலூயா. நம்ம எல்லாத்தையும் கண்ணீர் என்றது நம்ம கண்களிலிருந்து அதிகமாக அதை வடிகிறது நாம் பார்க்க முடியும். అనేక కార్యங்களுக்காக కొన్ని సమయాల్లో వ్యాధి బలహీనతలు మనలో ఉన్నప్పుడు కన్నీరు వస్తాయి. హల్లెలూయా. వ్యాధి బలహీనతలు, మన యొక్క శరీరంలో ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీన సమయాలలో ఆ బాధను అనుభవించుతున్నటువంటి సమయంలో దిగమింగుకొని ఆ యొక్క పంటి కింద బాధను అనుభవిస్తూ ఆ వేదనలు భయంకరమైనటువంటి ఆ వ్యాధిని బట్టి చాలా మంది కన్నీరు విడుస్తూ ఉంటారు. ఆ యొక్క తట్టుకోలేకుండా చాలా మంది అనేక విషయాలు మనం చెప్పుకొని పోవచ్చు కన్నీరు విషయం. కానీ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యెషయా గ్రంథంలోని దేవుడు అంటాడు 30వ అధ్యాయంలో చూడండి, యేషయా దీర్ఘదర్శన పుస్తకం 30వ అధికారத்துல 19వ వచనములో చక్కని మాట దేవుడు చదివిస్తూ ఉన్నాడు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముందులు, జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇది నీ అలుదుకొండి రాయి, దశ మాటినమే నీ అలుదుకొండి రాయి అని చెప్పి దేవునికి వాక్యం చూస్తాం. నీవు ఇక మీదట ఏం విడవంట, కన్నీళ్లు విడవవు. నీ కష్టం, నీ బాధ అన్ని కూడా చూచుచున్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ కన్నీరును తుడిచి ఇక మీదట నీవు కన్నీరు విడవకుండా ఆయన చేస్తారంట ఆ కన్నీరుకి తగినటువంటి ఆనందాన్ని,
సంతోషాన్ని దేవుడు దయచేసేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కన్నీరు మనుషులు మాత్రమే కాదు, ఈ లోకంలో జంతువులు గాని అనేకవి కూడా ఏం చేస్తుంటాయి, కన్నీరు కూడా ఆ కంట్లో వస్తూ ఉంటాయి. యేసు కూడా కన్నీరు విడిచాను బైబిల్లో మనం చూస్తున్నాం కదా. ఎక్కడ లాజరు చనిపోయి సమాధి దగ్గర మరి యేసు ప్రభు వస్తున్నటువంటి వేళలో ఆ మార్తా మరియా సహోదరులు వారు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు కూడా ఏమొచ్చిందంట, కన్నీళ్లు వచ్చాయని మన యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో చూస్తున్నాం. యోహాను సువిశేషం 11:35. యేసు కన్నీరు విడిచాను. యేసు ఏం చేశాడంట, కన్నీరు విడిచాడు. వారు ఏడుస్తూ ఉంటే వారి యొక్క రోదన భయంకరంగా ఉంది. వారు తన సహోదరుడైనటువంటి లాజరు విషయమై వారు తోబుట్టినటువంటి సహోదరులు వారు ఏడుస్తూ ఉంటే ఆ చూచి యేసు ప్రభు వారు ఏం చేయాలని నవ్వలేదు, మౌనంగా ఉండగా ఆయన కంట్లో కూడా ఆ కారాలంగా వచ్చిందంట, కన్నీరు వచ్చింది. మనం కూడా కొన్ని సమయాలు ఏం చేస్తామంటే చూస్తున్నటువంటి ఏదైనా ఒక దృశ్యం చూసినప్పుడు మనకి కన్నీరు వస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మన సినిమా సీరియల్ చూస్తూ ఉంటే కూడా ఏమొస్తుంటాయి, బొల కన్నీరు వస్తాయి. కానీ ఇంట్లో మాత్రం ఎవడైనా పోయినా కానీ ఎవడైనా కష్టంలో కన్నీరు రావు చాలా మందికి. ఏమండి, ఒకవేళ ఇంట్లో వయసు అనేటువంటి వారికి ఏదైనా బాగలేదు, ఏమండి వీడు ఎప్పుడు పోతాడో తెలియదు, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పి మనం ఏం చేస్తుంటాం, మాట్లాడుకుంటున్నా కానీ వారు ఈ స్థితిలో ఉన్నారే అని వారి గురించి ఏం చేయటంలా కన్నీరు గారం, దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసేది ఉండవు. కానీ యేసు ఈ లోకంలో ఎవరు నీ స్థితిని చూసి ఏమండి వారు కన్నీరు విడవకపోయినా నిన్ను చూసి కన్నీరు విడిచే యేసుక్రీస్తు ఒకరు ఉన్నారు. హల్లెలూయా. ఆయన మన కొరకు ఆయన కన్నీరు కార్చేటువంటి వారు. యోహాను సువార్త 19వ అధ్యాయం లూకా సువిశేషం 19వ అధికారం 41, 42 మనం చూసుకున్నట్లయితే 41, 42లో ఆయన పట్టణములకు సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభు అంట రాబోయేటువంటి వారం మట్టలాది వారం కదా, ఆయన యేసు ప్రభు వారు ఆ యొక్క యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణాన్ని చూశాడు, ఆ పట్టణం యొక్క వీధులు చూశాడు, ఆ యొక్క భవనాలు బిల్డింగ్లు అన్ని చూశాడు. చూసి యేసు ప్రభు దాన్ని చూసిన వెంటనే ఆయన ఏం చేశాడంట, ఏడ్చాడు, కన్నీరు అలుదారు. ఎందుకంటే రాబోయేటువంటి దినాల్లో ఈ పట్టణానికి ఏ గతి పట్టబోతుందో, ఆ యొక్క దినాల్లో మీరు తప్పించుకోలేరేమో అని చెప్పి యేసు ప్రభు వారు కన్నీరు విడిచినట్టుగా దేవుని వాక్యంలో అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. మన కొరకు మనం ఎదుర్కొనేటువంటి ఆ సమస్యలు, పోరాటం, లేకపోతే మనం చేసేటువంటి ఏమంటే తప్పులు గిప్పులు బట్టి ఏవైనా మనకు అసంభావితం జరిగేటప్పుడు యేసు చూసి ఆయన ఏం చేస్తారంట, ఆయన కన్నీరు కార్చేటువంటి ఆయన దేవుడుగా ఉన్నారు. ఆయన ఈ లోకములో పరిచర్య చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో తండ్రికి మహారోదనముతో కన్నీళ్లతో ఈ లోకం ఉన్ననాలు యేసు ప్రభు మీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5:7లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, శరీరధారి అయి ఉన్నప్పుడు దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆ భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన రోదనముతో మహారోదనముతో మనం రోధిస్తుంటాం. కొన్ని సమయాలు మన కుటుంబాల్లో మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి రోధిస్తాం. ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు ఏంటి, ఇందులో నుంచి విడిపించే వాళ్ళు ఎవరు, ఆదుకునే వాళ్ళు ఎవరు రోధిస్తారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఉన్ననాలంట ఒక్కొక్కరి కొరకు ఏం చేస్తారంటే ఆయన తనకు తండ్రి అప్పగించినటువంటి వారి కొరకు, ప్రతి ఒక్క విశ్వాసుల కొరకు యేసుక్రీస్తు కూడా మహారోదనముతో ఆయన కన్నీరు విడిచి వారి కొరకు ప్రార్థనలు యాచనలను తండ్రి అయినటువంటి దేవునికి ఆయన చేశాడు అని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు ఇంతగా మన కొరకు ఆయన ప్రార్థించేటువంటి ఆ కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే దావీదు విషయంలో తన జీవితంలో అనేక సందర్భాల్లో దావీదు ఎక్కువ సార్లు కన్నీరు విడిచి దేవుని వేడుకున్నటువంటి మరి భక్తుడుగా దావీదుని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ దావీదుని గురించి ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మూలుగుచు ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచుచు నా పరుపు నా మంచము నేనేం చేస్తున్నాను, తడిపేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక
కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. చూడండి, ఇక్కడ 9 అంటాడు, యెహోవా నా విన్నపము ఆలకించు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. 9వ వచనం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, మరి నా కన్నీళ్ల చేత నా పడక ఏం చేస్తున్నాను, కొట్టుకొని పోతాం. ఎలావులు వచ్చి ఏ విధంగా అయితే మన యొక్క ఇంట్లో సామాన్లన్నీ కొట్టుకుపోతాయో ఆ రీతిగా ఏమంటున్నాడు, నా కన్నీరే ప్రవాహముగా ఏం చేస్తున్నాడు, నా పడకనే కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా యొక్క పరుపు నా మంచాన్ని ఏం చేస్తున్న బిడ్డనే దాన్ని తేల చేయించున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ అలాగంటాడు, నా కలిగినటువంటి విచారము చేత, నా కలిగిన బాధ చేత, నాకు ఏర్పడినటువంటి వీటన్నిటిలో నేమైపోయాను, నా కళ్ళన్నీ కూడా కన్నీరు కార్చి కార్చి చీకిపోయింది, గుంటలు పడిపోయింది అని చెప్పి దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీరు విడిచి ఆయన ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. కీర్తన 42వ కీర్తనలో 42వ సంగీతం 3వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ నీ దేవుడు ఏమాయనని నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగుళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అయ్యా, నీవు నమ్ముకున్న దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు నీ మొర విన్నాడా? నీ ప్రార్థన అంగీకరించాడా? నీ ఉదయం రోజు గుడికి వెళ్తున్నావే 40 రోజుల కూటాల్లో, లేక ఆదివారం మానక గుడికి అందరికంటే ముందెళ్తున్నావు, అన్ని విషయాలు నువ్వు ముందుంటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మంచిగా అన్ని విషయాలు అయినా కానీ ఇక్కడ వాక్యం అంటాడు, మరి లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఇటువంటి భక్తులు చూసుకొని సమయాలు ఏం చేస్తారంట, హేళన చేస్తారు, అపహాసిస్తారు. అందుకే భక్తులు అంటున్నారు, రాత్రి మగులు నా కన్నీళ్లు నా కన్నపానములాయను. ఎందుకంటే నీ దేవుడు ఏమాయను? నీ దేవుడు నిన్ను రక్షించలేదా? నీ దేవుడు నీకు సహాయం చేయలేదా? నీ దేవుడు నీకు ఎలాంటి జవాబు ఇవ్వలేదా అని ప్రజలందరూ కూడా నిత్యము నాతో అనుచుండగా, నా చెవులు వినుచుండగా నాకు చాలా బాధేస్తా ఉంది. అయినా కానీ రాత్రి మగులు నా కన్నీళ్ళే నాకేమీ ఉంది, అన్నపానాలుగా ఉన్నాయి, భోజనాలుగా ఉన్నాయి. నేను భోజనం చేయటం లేదు, నా కన్నీళ్ళే నాకు ఆహారం, నా కన్నీళ్ళే నాకు భోజనముగా ఉన్నది అని భక్తుడు దావీదుకి అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 2 సమూయేలు పుస్తకం 30వ అధికారం చూడండి 4వ వచనములో దావీదు తన కలిగినటువంటి సహోదరులు తనతో కూడినటువంటి వారందరి యొక్క వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు తమ యొక్క భార్యలు బిడ్డలు తమ కలిగినటువంటి వాటన్నిటినీ కూడా అమాలేకీయులు వచ్చేసి వాటిని దోచుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు చూస్తే భార్యలు లేరు, బిడ్డలు లేరు, అంతా తగలబెట్టి ఎవరు లేకపోయే కాడికి ఆ స్థితులు అందరూ కూడా ఏడుస్తున్నారు. చూడండి 4వ వచనములో, ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. 6లో దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు తీసుకుని దావీదుని కొట్టి చంపేయాలనుకున్నారు కూడా ఉన్నందరూ. ఎందుకంటే దావీదు వల్లే కదా జరిగింది, దావీదు వల్లే కదా మనం యుద్ధానికి పోతే ఇక్కడ తమ కుటుంబాలంతా కూడా పాడైపోయారు. అందరూ ఏడ్చి విసిగిపోయి ఇంకా ఏడవడానికే వారికి ఏం లేదంట, ఇంకా శక్తి లేకుండా పోయి. ఈరోజు చాలా మంది అలాగే కుటుంబాల్లో మనం ఏడ్చి అలాగే సోలిపోయి, అలాగే మైకం వచ్చి పడిపోయి, ఏడవడానికే శక్తి లేకుండా, ఏమండి కూర్చోవడానికే శక్తి లేకుండా, ఒకవేళ కన్నీరు కార్చేదానికి కంట్లో కూడా ఏం లేకుండా పోతుంది, నీరు లేకుండా ఏడ్చి అన్ని కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎవరి వైపు చూడాలంట, దేవుని వైపు చూడాలి. మనుషులు వైపు మనం చూడకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏడ్చి నీకు ఇంకా సహాయం రాలేదంటే, నీకు ఎవరైనా వచ్చి నీకు పలకరించలేదంటే, నీకెవరైనా కానీ కూడా వచ్చి నేనున్నాను నువ్వు భయపడకు అని చెప్పి నీ కన్నీరు తుడిచి నీకు ఒకవేళ సహాయం చేసేవారు ఒకవేళ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడంట తన బిడ్డలకి ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి ఆయన ఉండేటువంటి వాడు. దావీదు ఎపోదు తన యొద్దకు తీసుకురమ్మని చెప్పి యాజకుడితో చెప్పి అతడు ఎపోదు తీసుకుని వచ్చిన తర్వాత యెహోవా దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు దావీదు. హల్లెలూయా. ఏడ్చి అయిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన 7వ వచనం చూస్తే, ఎపోదు తమ్మని చెప్పి దావీదు తీసుకొని అక్కడ 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా ప్రార్థన చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ నువ్వు దక్కించుకుంటావు, నువ్వు రక్షించుకుంటావు, నీ వారిని నువ్వు సంపాదించుకుంటావు. ఇంతవరకు ఏడ్చిన తర్వాత అలాగే సోలిపోయి పండుకొని నిద్రపోలే, మూలుగుతూ కూర్చోలే, వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దావీదు వలె మనం ప్రార్థన చేయాలి. ఏడ్పే నిరంతరము
కాదు. ఏడ్చి 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 ఇంకేముందిలే ఇలా బతికింతే అనుకొని లేచి ఏ గొయ్యో గోతో ఏమన్నా బాయో గియో నుయ్యో చూసుకుందామనే ఆలోచన రావాల్సిన మనలా లేచి దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. நாம் எழுந்து எங்க வரணும்? ஆண்டவர் இடத்துக்கு வரணும். మన కన్నీళ్లు విడిచి అయిపోయిన తర్వాత ఇక జీవితం శూన్యం, ఇంకేమి లేదు, எல்லாமே இருந்துருச்சு, வாழ்க்கையில எதுவுமே வெளிச்சம் இல்லை அப்படி நினைக்க கூடாது. ఆండవரை తేడి வரணும், ఆండవరి இடத்துல வந்து நாம் జెబిక வரணும். హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో దేవుని వద్దకు రావాలి. దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా తాను వెళ్ళాడు, కలుసుకున్నాడు, తన వారందరినీ కూడా అతడు రక్షించుకున్నాడని చెప్పి దేవునికి ఆ వాక్యముల కిందంతా మనం చూసుకుంటే కనబడుతుంది. తన వారు ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదంట దావీదు. హల్లెలూయా. అలాగే విస్తారమైనటువంటి వారికి ఆ యొక్క సొత్తు కూడా, శత్రువుల యొక్క ఇది కూడా వారు పొందుకున్నారని చెప్పేసి దేవునికి ఆ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన కన్నీరు తుడిచి మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మనకు దక్కకుండా మన దగ్గర నుంచి మరి సాతాను లాక్కు వెళుతున్నాడో, అది శరీరంలో సుఖం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏమంటే స్వస్థత కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కృంగి ఉన్న వేళలో, కృంగి ఉన్నటువంటి స్థితిలో, నువ్వు కన్నీరు విడిచినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడైన. హల్లెలూయా.